మనం ఈరోజు ఒక డెస్క్టాప్ కంప్యూటర్లో డిఫరెంట్ పార్ట్స్ ఏంటేంటి ఉంటాయి అన్నది మనం చూద్దాం. ఒక కంప్యూటర్కి మినిమం రిక్వైర్మెంట్ ఒక మానిటర్ ఉండాలి, ఒక CPU, కీబోర్డ్ అండ్ మౌస్. మినిమం ఈ మాత్రం ఉంటే మనం ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేయవచ్చును. ఈ స్పీకర్స్ అనేవి మనకి ఏదైనా సినిమా కానీ ఆడియో సాంగ్స్ కానీ ఏమైనా ప్లే చేసుకున్నప్పుడు అందుకు వినుటకు మనకి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ప్రింటర్ అనేది ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ మన ప్రింట్అవుట్ తీసి ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు మనకి ప్రింటర్ అనేది ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్ సిస్టంలో ఉన్నంతసేపు, అంటే కంప్యూటర్లో ఉన్నంతసేపు దాన్ని సాఫ్ట్ కాపీ అని అంటాం. వేరే హార్డ్ కాపీస్ అన్నప్పుడు మన పేపర్లో దాన్ని ప్రింట్అవుట్ తీసి ఒకరికి సబ్మిట్ చేసినప్పుడు దాన్ని మనం హార్డ్ కాపీస్ అని అంటాం. ఇంకా డీటెయిల్డ్గా మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఏముంటాయి, అసలు సిపియూలో ఏముంటుంది, కీబోర్డ్లో కీస్ ఏంటి ఉంటాయి, దాని ఫంక్షన్స్ ఏంటి, మౌస్ బటన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, దాని కర్సర్స్ ఏ రకంగా ఉంటాయి, అది ఇన్ డీటెయిల్డ్గా మనం ముందుకు చూద్దాం. కంప్యూటర్లో రెండు రకమైన డివైసెస్ కామన్గా ఉంటాయి. అది ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైసెస్ అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన కంప్యూటర్ని అడిగి తెలుసుకున్నప్పుడు దాన్ని అవుట్పుట్ అంటే అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ని మనం తెలుసుకునేందుకు ఈ అవుట్పుట్ డివైసెస్ అనేవి పనిచేస్తాయి. అవుట్పుట్ డివైసెస్లో కామన్గా మనకు వచ్చేది మానిటర్స్, ఇంకా ప్రింటర్స్, లేకపోతే స్పీకర్స్. సో మానిటర్స్ గురించి మాట్లాడుకుంటే మానిటర్స్లో కామన్గా ఉండేవి రెండు రకాలు, లైక్ సిఆర్టీ, ఎల్సిడి ఆర్ టిఎఫ్టి. ఎల్సిడి టిఎఫ్టి అనేవి రెండు ఒక రకమైనవి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, టిఎఫ్టి అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. అండ్ ఈ మామూలుగా ఈ రకమైన మానిటర్స్ని మనం సిఆర్టీ మానిటర్స్ అని అంటాం, క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్స్. ఓకే, సో ఈ మానిటర్స్లో మనకి ఆన్ స్క్రీన్ ఏదైనా కనిపిస్తూ ఉంటుంది, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. అదే మనకి ఒక పేపర్లో కానీ మనకి హార్డ్ కాపీ కావాల్సి ఉంటుంది అని అంటే అది మనం ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసుకుని మనం వాడుకోవచ్చును. అదేవిధంగా మనకి ఏదైనా ఒక ఆడియో విజువల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో విజువల్స్ మనం మానిటర్స్లో చూడవచ్చు, ఆడియోస్ని మనం ఈ స్పీకర్ ద్వారా వినొచ్చు. ఇంకా ఇన్పుట్ డివైసెస్ అంటే మనకి కీబోర్డ్, మౌస్, లైట్ పెన్, స్కానర్, జాయ్స్టిక్, గేమ్ ప్యాడ్, బార్కోడ్ స్కానర్ ఎక్సెట్రా, ఇవన్నీ మనం ఇన్పుట్ డివైసెస్ అంటాం. వీటి ద్వారా మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేసిస్ మీద మనకు వచ్చే రెస్పాన్స్ని మనం అవుట్పుట్ డివైసెస్ ద్వారా చూడవచ్చును. సో కీబోర్డ్, మౌస్ గురించి మనం ఇన్ డీటెయిల్ తర్వాత చూద్దాం. లైక్ కీబోర్డ్ ద్వారా మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, మౌస్ ఒక పాయింటింగ్ డివైస్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పాయింట్ చేసి మనం దాని మీద క్లిక్ చేస్తే అది రెస్పాండ్ అవుతుంది. సో బార్కోడ్ స్కానర్ అంటే మనం షాపింగ్ మాల్స్లో గట్రా చూసి ఉంటాం, లైక్ అక్కడ ఏమైనా ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ మీద బార్కోడ్ ఉంటే బార్కోడ్ స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేయగానే ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంత ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ స్క్రీన్ మీదకి డిస్ప్లే అయిపోతుంది. అదేవిధంగా స్కానర్స్ మనకి ఏ విధంగా పనికి వస్తాయంటే స్కానర్స్ ద్వారా మనం ఫొటోస్ కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ లైక్ హార్డ్ కాపీని మనం మళ్ళీ సాఫ్ట్ కాపీ కింద కన్వర్ట్ చేయాలన్నా మనకి ఈ స్కానర్స్ అనేవి పనిచేస్తాయి. ఈ జాయ్స్టిక్, గేమ్ ప్యాడ్స్ అన్నవి మనం కంప్యూటర్లో గేమ్స్ ఏమైనా వాడుకునేందుకు మనకి పనిచేస్తాయి. ఇప్పుడు కీబోర్డ్ చూద్దాం. కీబోర్డ్లో మనకి ఎంటైర్ కీబోర్డ్ డిఫరెంట్ పార్ట్స్లోని డివైడ్ చేసి ఉంది. ఈచ్ కీ తాలూకా ఫంక్షన్ డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా చూసుకోవాలంటే మనకి ఎస్కేప్ కీ, ఫంక్షన్ కీస్, టైప్ రైటర్ కీస్, ఎక్స్ట్రా కీస్, న్యూమెరికల్ ప్యాడ్, ఎంటర్ కీ, కర్సర్ కీ, షిఫ్ట్ కీస్, స్పేస్ బార్, కంట్రోల్ కీస్, ఆల్ట్ కీస్, విండోస్ కీస్, కాంటెక్స్ట్ మెనూ కీ, షిఫ్ట్ కీ అండ్ డిఫరెంట్ కీస్ ఉంటున్నాయి. సో ఈచ్ కీస్ తాలూకా ఫంక్షన్
అంటే దాని ఉపయోగాన్ని మనం ప్రాక్టికల్గా వాడినప్పుడు మనం ఫర్దర్ డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు స్క్రీన్ కీబోర్డ్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో మోస్ట్లీ న్యూమెరికల్ ప్యాడ్ అన్నది మనకి ఏదైనా నంబర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, నంబర్స్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా వాడుకుంటాం అన్నప్పుడు మనం న్యూమెరికల్ ప్యాడ్ని వాడవచ్చును. ఇప్పుడు మామూలుగాని టైప్ రైటర్ కీస్ అని ఇక్కడ టైప్ రైటర్లో ఏ విధంగా అయితే కీస్ అరేంజ్ అయ్యి ఉంటాయో ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్లో కూడా అదే విధంగా కీస్ అరేంజ్ అయి ఉంటాయి. ఈ ఫంక్షన్ కీస్ అన్నవి ఏంటంటే ఇప్పుడు కామన్గా మనం కొన్ని షార్ట్ కట్స్ని మనం అసైన్ చేసుకున్నాం, అంటే షార్ట్ కట్ ఉపయోగించి ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ కీస్ని మనం ఉపయోగపడతాయి. ఇది మనం వాడే ప్రోగ్రామ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అన్ని ప్రోగ్రామ్కి అన్ని రకమైన ఫంక్షన్ కీస్ కామన్గా ఉంటాయని కాదు, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క రకమైన ఫంక్షన్ కీస్ మనం ఉపయోగిస్తాం. కామన్గా మనం వాడేది F1 అంటే హెల్ప్. ఏ స్క్రీన్ కన్నా వెళ్ళి F1 బటన్ ఫంక్షన్ కీ ప్రెస్ చేయగానే మనకి ఆ అప్లికేషన్ తాలూకా హెల్ప్ మనకి వస్తుంది. అది ఏంటి, దాన్ని అందులో ఉన్న ఫీచర్స్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చును అన్నది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ కీస్ తాలూకా ఉపయోగం ఏంటి అన్నది మనం అగైన్ అప్లికేషన్ మనం వాడినప్పుడు మనకి ఇంకొంచెం బాగా తెలుసుకోవచ్చును. కాకపోతే ఇప్పుడు బేసికలీ ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ కంప్యూటర్ కీబోర్డ్లోని మనం ఐడెంటిఫై చేసుకునేందుకు ఈ స్లైడ్ని మనం చూస్తున్నాం. మౌస్ అన్నది కంప్యూటర్కి కీబోర్డ్ లాగే ఒక ఇంపార్టెంట్ డివైస్. దీని ద్వారా మనం కొన్ని కీబోర్డ్ ద్వారా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మౌస్తో అయితే డైరెక్ట్గా మనం పాయింట్ చేసి దాన్ని మనం క్లిక్ చేసి మనం దాన్ని అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవచ్చును, లేకపోతే ఎక్కడికైనా లాగి వేరే ప్లేస్లో పెట్టడానికి గట్రా కుదురుతుంది. సో మౌస్ ఐకాన్స్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మౌస్ కర్సర్స్ లేకపోతే మౌస్ కర్సర్స్ అని చెప్పి మనం అంటాం. సో ఈ మౌస్ కర్సర్స్ డిఫరెంట్ షేప్స్లోని డిఫరెంట్ టైంలో కనిపిస్తుంది. లైక్ నార్మల్ సెలెక్ట్ అయితే ఏ రకంగా ఉంటుంది, హెల్ప్ అయితే మనకి మౌస్ పాయింటర్తో పాటు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. వర్కింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అయితే మౌస్ పాయింటర్తో పాటు ఒక టైమర్ ఐకాన్ కనిపిస్తుంది. సో కంప్లీట్గా సిస్టమ్ బిజీగా ఉంది అన్నప్పుడు ఒక టైమర్ ఐకాన్ కనిపిస్తుంది. సో విండోని రీసైజ్ చేసుకున్నప్పుడు మౌస్ పాయింటర్ ఒకలాగా మారిపోతుంది. సో డిఫరెంట్ పర్పజెస్కి మౌస్ పాయింటర్ డిఫరెంట్గా మనకి షేప్లో వస్తుంది. సో ఈ కర్సర్ ఆర్ పాయింటర్ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయబోతున్నాం అన్న యాక్షన్ పెట్టి ఆ మౌస్ పాయింటర్ అన్నది మనకి చేంజ్ అవుతుంది. లైక్ విండో సైజ్ పెంచుదాం అనుకుంటే అది వర్టికల్ రీసైజ్ ఆర్ హారైజంటల్ రీసైజ్ కింద ఈ బోత్ సైడ్ యారోస్తోని మనకి డిస్ప్లే అవుతుంది. లేదు సిస్టమ్ బిజీగా ఉంది, బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రాసెస్ జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే మనకి టైమర్ ఐకాన్ కనిపిస్తుంది. ఇప్పుడు CPU క్యాబినెట్ అండ్ కనెక్టర్స్ గురించి చూద్దాం. CPU క్యాబినెట్లో మెయిన్లీ మనకి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, పవర్ ఆన్ ఇండికేటర్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఇండికేటర్ లైట్. హార్డ్ డిస్క్ ఇండికేటర్ లైట్ అంటే మనకి హార్డ్ డిస్క్ ఇండికేటర్ అంటే అది వెలుగుతూ ఆడుతూ ఉంటుంది, అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే యాక్చువల్లీ మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిగినా, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది ప్రాసెస్ అయినప్పుడు డేటా కానీ హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది అంటే అది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ హార్డ్ డిస్క్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. తర్వాత ఈ క్యాబినెట్కి రీసెట్ బటన్ అని ఉంటుంది. ఇన్ కేస్ సిస్టమ్ కానీ హ్యాంగ్ అయిపోయింది, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలాసేపు నుంచి ఒకే స్క్రీన్లో ఉండిపోయింది, అలాగా బిజీ ఐకాన్ చూపిస్తుంది, మౌస్ కదలట్లేదు అన్నప్పుడు మనకి ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి సిస్టమ్ రీబూట్ అవుతుంది. అంటే మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే బిగినింగ్ నుంచి వస్తుంది, అంటే రీస్టార్ట్ అవుతుంది అన్నమాట సిస్టమ్. ఓకే. సో యాక్చువల్లీ ఒక సిపియుకి బ్యాక్ సైడ్ మనకి డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. PS2 మౌస్ పోర్ట్, PS2 కీబోర్డ్ పోర్ట్ అని ఉంటుంది. అదేంటంటే అక్కడ మౌస్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకునేందుకు. USB పోర్ట్ అంటే మనకి USB డివైసెస్ ఏమైనా ఉంటే లైక్ పెన్ డ్రైవ్ కానీ, బ్లూటూత్ డివైస్ కానీ, మనకి మొబైల్ సిస్టమ్తో కంప్యూటర్తో కనెక్ట్ చేసుకుని వాడుకునేందుకు మనకి USB వైర్ ఇస్తారు, కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ని మనం USB పోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ COM1 పోర్ట్, COM2 పోర్ట్ అన్నవి మనకి ప్రింటర్ కానీ లేకపోతే వేరే ప్రాజెక్టర్
కానీ ఏదైనా ఒక సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని సిస్టమ్ మానిటర్తో పాటు అక్కడ కూడా మనకి ప్రింటర్లో ప్రింట్ రావడానికి లేకపోతే ప్రాజెక్టర్లో మనం ఆన్ స్క్రీన్ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రాజెక్టర్లో కనిపించాలన్నప్పుడు మనం ప్రాజెక్టర్ని కనెక్ట్ చేసుకోవచ్చును. నెక్స్ట్ ఇక్కడ లైన్ అవుట్ ఆడియో అంటే మన సిస్టంలో అవుట్పుట్ని వేరే డివైస్ నుంచి సిస్టంలోకి ఇన్పుట్ ఇచ్చుకోవచ్చును. లైన్ అవుట్ అనేది మన సిస్టంలో అవుట్పుట్ బయటకు వెళ్తుంది. లైన్ ఇన్ అనేది వేరే సిస్టమ్ నుంచి ఇన్పుట్ మనకి సిస్టమ్ ద్వారా మనం వినవచ్చును. మైక్ అనేది మనం ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకునేందుకు మనకి మైక్ అనేది ఉపయోగపడుతుంది. గేమ్ పోర్ట్ ఏదైనా గేమింగ్ ప్యాడ్, జాయ్స్టిక్ వంటి గట్టా మనం గేమ్ పోర్ట్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చును. ఇన్ కేస్ ఇవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ CPU క్యాబినెట్లో ఇక్కడ కిందన చూపించిన పిక్చర్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా మనకి కనిపిస్తుంది. మనకి